అండి ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నాను. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బెండకాయ, ఆనియన్ చిల్లీ, టమాటో, చింతపండు పులుసు, కొత్తిమీర, కరివేపాకు. ఇవన్నీ బెండకాయ పులుసు చేసేద్దాం, వచ్చేయండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ చిల్లీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల పాటు ఆనియన్ మగ్గాయి తర్వాత ఇప్పుడు బెండకాయ, టమాటా వేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా మగ్గాక తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. 2-3 నిమిషాలు ఇలా మగ్గించుకున్నాక మీకు సరిపడంత కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా మగ్గదీసుకోవాలి. నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత చింతపండు పులుసు, కరివేపాకు, కొత్తిమీర, ఒక 10 నిమిషాల పాటు ఇలాగా ఉడికించుకుంటే అసలు చూడండి, చూస్తుంటేనే నోరూరించేసే బెండకాయ పులుసు. చూడండి, ఇంకా రెడీ అయిపోయింది మన బెండకాయ పులుసు. ఇంకా స్టవ్ ఆపేసుకొని మన బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. రెడీగా ఉండండి. వేడి వేడి రైస్లో బెండకాయ పులుసు రెడీ అండి. చూడండి ఎంత చక్కగా ఎలా ఉందో.